నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మంది నాకు నరాల బలహీనత ఉంది, ఏం చేయాలి ఏం చేయాలి అంటూ ఉంటారు. బహుశా మీకు కూడా క్లయింట్స్ ఉండుండొచ్చు. నరాల బలహీనత అసలు ఎందుకు వస్తుందండి? నరాలు ఏవైతే ఉంటాయి కదా, ఇంతకుముందు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు గుర్తుందా? అంత కరెంట్ పాస్ అవుతుంది నరాల్లో. చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది, రక్తం పాస్ అవుతుంది నరాల్లో, కానీ యాక్చువల్గా పాస్ అయ్యేది కరెంట్ నరాల్లో. ఇంపల్సెస్ అంటారు, వర్డ్ సినాప్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడతాం కదా, ఇంపల్స్లు, సినాప్స్లు, ఇవన్నీ మాట్లాడతాం మనం. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు నరాల బలహీనత రావడానికి కారణాలు ఏమున్నాయి అంటే, మనిషి నరాలు ఎఫెక్ట్ అయినాయి అంటే నరాలు బలహీనత వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ టైం మెడ నరాలు, నడుము నరాలు, కాళ్ళు ఆగడం, తిమ్మిర్లు ఇవన్నీ డిస్కస్ చేసినాము. నరాల బలహీనత వస్తే మనకు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఇవి రావడానికి కారణం కంటే మీకు ఇంకో సిమ్టమ్ చెప్తా నేను. అరే, ఈ సిమ్టమ్ ఉంటే కూడా నరాల బలహీనత ఉంటుందా అనేసి మీకు అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం, మళ్ళీ గుండె దడ, ఏదో అయిపోతుంది అనేసి ఒక ఫీలింగ్, ఓకే, కడుపు నొప్పి, ఈ సిమ్టమ్స్ ఉంటే కూడా నరాల బలహీనత ఉండొచ్చు. ఎట్లా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్, రావడానికి ఒకటే కారణం చెప్తాను మీకు. అందరికీ తెలుసు, ఇప్పుడు నడుము భాగంలో మనకు స్పాండిలోసిస్ ఉన్నా, డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉన్నా మనకు నరాల ప్రాబ్లం రావచ్చు, షుగర్ వ్యాధితోటి రావచ్చు. ఇవి మనకు తెలిసిన కారణాలు కదా. మన బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మనకు నరాల బలహీనత రావచ్చు. ఇవి మనం జనరల్గా డిస్కస్ చేసినాము. కానీ ఇవాళ ఒక కారణం చెప్తా. ఈ కారణం తోటి ఇట్లా అవుతుందా, నరాలు ఇట్లా బలహీనంగా అయిపోతాయా, లేకపోతే ఇట్లా ఇప్పుడు నేను ఏం సిమ్టమ్స్ చెప్పినా మీకు ఏదో అయిపోతుంది అనేసి ఫీలింగ్ వస్తుంది పేషెంట్స్ కి. మీరు కూడా ఫస్ట్ టైం వింటున్నారు నాకు తెలిసి. అయితే ఏంటంటే, ఇప్పుడు చెప్తా, మన దగ్గర పేషెంట్లు ఎంతమంది వస్తారు కదా, ఒక 7 ఏళ్ళు అవుతుంది, 8 ఏళ్ళు అవుతుంది. నాకు ఎట్లా గుర్తుందంటే, ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి చిన్న పాప ఉండే. మొన్న చాలా ఏళ్ల తర్వాత వచ్చిండ్రు మన దగ్గరికి. ఆ పాపకి ఎడినాయిడ్స్ ఉండే అనేసి. అయితే ఏజ్ ఎంత అయిందంటే 7 ఏళ్ళు సార్, మీ దగ్గర వచ్చినప్పుడు మా పాప 1 year కూడా కాలేదు అంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది. 7 ఏళ్ళైంది ఆ పాప ఏజే, వాళ్ళు వచ్చిన ఏజ్ కదా. అయితే ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, సార్ నాకు రైట్ తొడలో నొప్పి ఉంది, అరికాల్లో మంటలు ఉన్నాయి, అరికాల్లో మంటలుండి నాకు చక్కర్లు వస్తున్నాయి. ఎప్పటి నుంచి అంటే, మా పాప పుట్టిన తర్వాత నాకు ఇట్లా అవుతుంది. నా పాప పుట్టిన తర్వాత నాకు ఇట్లా అవుతుంది. సరే, కానీ ఏంటంటే ఇప్పుడు ఫీడింగ్ చేస్తాం కదా పాపకి. ఫీడింగ్ చేసినప్పుడు పాప ఫీడింగ్ తీసుకున్న తర్వాత నాకు గుండె దడ స్టార్ట్ అవుతుంది. నాకు గుండె దడ స్టార్ట్ అయ్యి చక్కర్లు వస్తున్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఆ టైంలో నాకు మంటలు ఎక్కువ అయిపోతున్నాయి, కాళ్ళ మంటలు. పని చేసుకునేటప్పుడు నాకు స్పర్శ ఉండలేదు. నేను పడిపోను, కానీ నేను పడిపోతాను అని అనిపిస్తుంది. బయటికి ఎక్కడైనా పోతే, చెప్పులు వేసుకొని పోతే, చెప్పులు ఎక్కడ నేను ఇడిచిపెట్టాను, నేను అట్లనే నడుచుకుంటూ పోతాను, నాకు అర్థం కూడా అవుతలేదు. అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. నడుము ఎక్స్రే నార్మల్, మెడ ఎక్స్రే నార్మల్, బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్, అన్నీ నార్మల్. షుగర్ వ్యాధి లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, పీరియడ్స్ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు బాడీలో. ఎందువల్ల అవుతుందంటే, మనము రిపోర్ట్స్లో ఒకటి చూపించినాము పేషెంట్కి, మీ హిమోగ్లోబిన్ 6 ఉంది. హిమోగ్లోబిన్ 6 ఉంది మీకు బాడీకి మొత్తం బ్లడ్ పోతుంది కదా. బ్లడ్ ఏమేమి పని చేస్తుంది? రక్తహీనత అంటే రోగం, కానీ రక్తహీనత వల్ల గుండెదడ రావడం, నరాల ప్రాబ్లం రావడం, అరికాల్లో మంటలు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయా అని ఎవరు అనుకోరు కదా. ఇంత తక్కువ ఉంది అంటే బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అయితేనే ఉంటుంది కదా బాడీలో. బ్లడ్ మొత్తం సర్క్యులేట్ ఏడేడికి బ్లడ్ పోతుంది మన బాడీలో అంటే, మన బ్రెయిన్లో పోతుంది, మన ఇంటెస్టైన్స్లో పోతుంది, స్టమక్ పోతుంది, హార్ట్ పోతుంది, అన్ని పార్ట్స్కి బ్లడ్ పోవాల్సిందే. చిన్న ఇట్లా కట్ అయితే కూడా బ్లడ్ వస్తుంది. అంటే ప్రతి కాడ బ్లడ్ ఉంది. బ్లడ్ ఏం పని చేస్తుంది బాడీలో? మనం తింటాం కదా ఆహారం, మన ఇంటెస్టైన్లో అబ్జర్వ్ చేస్తాయి కదా, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని పార్ట్స్కి పోతాయి మన బాడీలో. అట్లనే మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, ఆక్సిజన్ పోయిందా మన బాడీలో,
మన ఊపిరితిత్తులకు వెళ్ళి ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటుంది బ్లడ్, వేరే వేరే పార్ట్స్కి తీసుకొని పోతుంది. అట్లనే అన్ని పార్ట్లకి న్యూట్రిషన్, ఆక్సిజన్, మళ్ళీ ఏ బ్లడ్ అయితే యూటిలైజ్ అయిపోయింది అది మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం, ఇవన్నీ పనులు బ్లడ్ చేస్తుంది కదా. నరాలకు కూడా బ్లడ్ సప్లై అవుతుంది. ఓకే. బ్లడ్ కరెక్ట్గా ఆక్సిజన్ తీసుకొని పోతేనే నరాలు కరెక్ట్గా పనిచేస్తాయి. బ్లడ్ కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకొని పోతేనే నరాలు కరెక్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ పేషెంట్ నరాలకు న్యూట్రిషన్ పోతలేదు, ఈ పేషెంట్ నరాలకు ఆక్సిజన్ పోతలేదు. మనం ముక్కు మూసుకుంటే ఎంతసేపు ఉంటాం, అవునా కాదా? ఆటోమేటికలీ తీసేస్తాం, అరే గాలి 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 అంటే గాలి ఎవరికి కావాలి? మన శరీరానికి కావాలి. ఈ నరాలు కూడా మన శరీరంలో ఒక పార్ట్ కదా. సో నరాలకు ఆక్సిజన్ లేదు, న్యూట్రిషన్ లేదు, బ్లడ్ సప్లై చక్కగా లేదు, ఏమవుతుంది? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నరాలు చక్కగా పనిచేస్తలేవు, డైజెషన్ కూడా అవ్వదు. ఇప్పుడు నరాలు కడుపుకి కూడా సప్లై చేస్తాయి. ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటారు దాన్ని. ఇప్పుడు నేను ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను నా హ్యాండ్, ఇది నా నరాలు సిగ్నల్ పంపిస్తున్నాయి దీనికి, ఓపెన్ చేయి క్లోజ్ చేయి, ఓపెన్ చేయి క్లోజ్ చేయి. కానీ కడుపు ఎట్లా? అది డైజెషన్ చేయాలంటే డైజెషన్ ఆపు అంటే ఆగదు, డైజెషన్ నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటారు, అంటే ఆటోమేటిక్. గుండె దడ ఆగిపోదు, గుండె నడుస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నరాల్లో ప్రాబ్లము వస్తుంది అప్పుడు డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది, గుండె దడ స్టార్ట్ అవుతుంది, ఆందోళన స్టార్ట్ అవుతుంది, నిద్ర సమస్య స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ కరెక్ట్గా లేనప్పుడు ఆ నరాలు పనిచేయవు సరిగా. రైట్. ఓకే. ఇన్ని ప్రాబ్లంలు ఈ పేషెంట్కి కూడా ఉండే, ఇన్ని ప్రాబ్లంలు రక్తహీనత వల్ల ఇట్లా కూడా నరాల ప్రాబ్లం వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి హోమియోలో ఎలాంటి చికిత్సా విధానం ఉందండి? ఇప్పుడు చూడండి, మనకు నరాలు ప్రాబ్లం ఉంది, మనకు రక్తహీనత కూడా ప్రాబ్లం ఉంది అంటే మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి. ఈ పేషెంట్కి కూడా మనం మెడిసిన్ ఇచ్చినాక 3 నెలల్లో 70% రికవరీ అయిపోయింది. మనం 6 నెలల తర్వాత మందులు కూడా బంద్ చేసేసినాము. ఏజ్ కూడా యంగ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లం కూడా తొందరగా రికవరీ అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి ఎవరైతే ఏజ్డ్ ఉంటారో వాళ్ళకి టైం పడుతుంది. అండ్ మీకు ఒక మంచి హోమ్ రెమెడీ లాంటిది కూడా అండ్ హోమియోపతి మెడిసిన్ రెండు కలిపేసి ఒక హోమ్ రెమెడీ చెప్తాను మీకు. తప్పకుండా. అయితే మీరు ఏం చేయాలంటే, మన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కొద్దిగా దంచుకోవాలి. కొత్తిమీర దంచుకొని 2 లవంగాలు దంచుకోవాలి. ఇవి వాటర్లో కలుపుకోవాలి మీరు. దీంట్లో మీరు ఫెర్రమ్ మెట్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఫెర్రమ్ మెట్ ఇది దేంతో తయారు చేస్తారంటే ఐరన్ తోటే తయారు చేస్తారు. ఓకే. ఇప్పుడు రక్తహీనత కూడా ఉంది, నరాలది కూడా ప్రాబ్లం ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే 2 అవుతాయి. ఇవి 4 గోళీలు వాటర్లో కలుపుకోవాలి. కొత్తిమీర ఏదైతే మీరు దంచారు కదా అది కూడా ఆ వాటర్లో కలుపుకోండి. కళ్ళు మూసుకొని తాగేసేయండి డైలీ మార్నింగ్. ఓకే. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. కొంచెం రక్తహీనత కంట్రోల్ చేయడానికి, నరాల నొప్పులకు, నరాలు లాగడం, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. సూపర్ రెమెడీ, మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తాయి. కొంచెం ఉంది ప్రాబ్లం అంటే మీరు ఇట్లా హోమ్ రెమెడీలు చేసుకుంటే అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మీరు మనకు కన్సల్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.